యమధర్మరాజు ఇప్పుడు చెప్తున్నాడనమాట. అరుణుని కుమారుడు నీ తండ్రి అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరే నీ పట్ల ప్రవర్తిస్తాడు. అంటే ఇప్పుడు అదివరకు ఉద్దాలకుడు, ఆరుని అనేటటువంటి పేర్లు అంటే యజ్ఞయాగాదులు చేసినటువంటి గౌతముడు, ఇటువంటి పేర్లన్నీ కూడా ఏంటంటే మంచి వాజస్రవసుడు, ఇవన్నీ కూడా బిరుదులు లాంటివి అనమాట. ఏంటంటే ఎవరైతే మంచి సన్మార్గంలో ఉంటారో, ఎవరు వేదాంగాల్ని నేర్చుకుంటారో, ఎవరు యజ్ఞయాగాది తపస్సులు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఇట్లా పిలుస్తూ ఉంటారనమాట. సోమయాజి అని పిలిచినట్లుగా ఇట్లా వీళ్ళందరినీ ఈ ఉద్దాలకుడు, వీడిని ఉద్దాలకుడు, ఈ నీ తండ్రి అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపు మాదిరే నీ పట్ల ప్రవర్తిస్తాడు అని చెప్పి యమధర్మరాజు అభయం ఇస్తున్నాడు. ఏమని ప్రవర్తిస్తాడు, నా అనుగ్రహం వలన రాత్రులందు దిగులు లేక నిద్రిస్తాడు, నా నుంచి తిరిగి వెళుతున్న నిన్ను చూసి కోపగించుకోడు అని చెప్పి మొదటి వరాన్ని యమధర్మరాజు నచికేతునికి ప్రసాదించాడు.